హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబీర్ సార్. ఈ వీడియోలో ప్రధానంగా వచ్చేసి ఏపీ డిజిటల్ లైబ్రేరియన్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్. అదేవిధంగా ఏపీ డిజిటల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఆ జాబ్స్ పరంగా బెస్ట్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మన షబీర్ సార్ యాప్ క్లాసెస్ అయితే ఉంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తున్నాను. ప్లేస్టోర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు అందులో మీకు చాలా అంటే చాలా మనకి ఏపీ గ్రూప్ 2కి సంబంధించి, ఏపీపీఎస్సి గ్రూప్ 4 సంబంధించి, జూనియర్ అసిస్టెంట్ సంబంధించి, గ్రూప్ 2 తెలుగు మీడియం, బైలింగ్వల్, యానిమల్ హస్బెండరీ, ఓకేనా. ఇలా మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా డిజిటల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి కోర్సెస్ సంబంధించి, ఏపీఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించినటువంటిది టోటల్ మనకి బెస్ట్ కోచింగ్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎస్బీఐ క్లర్క్ సంబంధించినటువంటి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ సంబంధించినటువంటివి కేవలం 999 రూపాయలకి, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ గ్రూప్ 2, 3కి సంబంధించినటువంటి, ఓకేనా. ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం కేటగిరీ 1 సంబంధించి బైలింగ్వల్ లాంగ్వేజ్ పరంగా, ఈ విధంగా గ్రూప్ 2కి సంబంధించినటువంటి కూడా ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ సంబంధించి బైలింగ్వల్ లాంగ్వేజ్, లేదా మాకు తెలుగు మీడియం కావాలి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కావాలి ఇంగ్లీష్ మీడియం, ఇలా అన్ని రకాలుగా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి గైస్. కాబట్టి వీడియోకి డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ అయితే ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో కోర్స్ పర్చేస్ చేసుకోండి. ఖచ్చితంగా అప్కమింగ్ మనకి ఎలక్షన్ తర్వాత నోటిఫికేషన్స్ అనేవి వస్తున్నాయి, ఓకేనా గాయస్. కాబట్టి మిస్ చేసుకోకండి. ఇంకా డైరెక్ట్గా మన టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చింది, కొత్తగా 4000 డిజిటల్ లైబ్రరీలు అనేటటువంటివి ప్రతి ఒక్క మండలంలో ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసేసారండి. డిజిటల్ లైబ్రరీస్ అనేటువంటి కట్టున్నారు. కాకపోతే నోటిఫికేషన్ అనేది ఒక్క పోస్ట్ కూడా భర్తీ అయితే చేయలేదు, ఓకేనా. అయితే ఇదే చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి. ఇప్పుడు ఎవరెవరైతే ఇంకా కోర్స్ చేసుకోలేదు త్వరగా చేసుకున్నట్లయితే వాళ్ళకు కూడా నెక్స్ట్ అప్కమింగ్లో ఈ జాబ్ సంబంధించి యూజ్ అవుతుంది. ఏ విధంగా అయితే ఏహెచ్ఏ పోస్టులకి డిమాండ్ ఇంతకుముందు అంతగా లేదు, ఇప్పుడు ఈ కోర్సుకి ఎక్కువ డిమాండ్ అయితే ఉంది, ఓకేనా గైస్. కాబట్టి గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి అనుబంధంగా గ్రంథాలయాలు, ఇది ఇప్పటి మనకి న్యూస్ కదండి. ఇంతకుముందు ప్రీవియస్గా మనకి 2 years బ్యాక్ సంబంధించినటువంటి ఈ యొక్క ఆర్టికల్, దీన్ని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను, ఓకేనా. రైట్. అమరావతి రాష్ట్రంలో త్వరలో 4000 డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ప్రజెంట్ ఇప్పుడు కూడా ఉన్నారు. ఈయన ప్రతి గ్రామ వార్డు సచివాలయానికి అనుబంధంగా ఒక గ్రంథాలయం అయితే ఉండాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన చెప్పారు, ఓకేనా. వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ అని చెప్పి ప్రతి ఒక్క దగ్గర కట్టున్నారు, ఓకేనా. రైట్ అండి. ఇలా ఏమైనప్పటికీ కూడా గైస్ ప్రజెంట్ వచ్చేసి లైబ్రరీలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అదేవిధంగా అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క చైర్మన్స్, కార్యదర్శులు పూర్తి సమయం పనిచేయాలని కూడా సూచించారు. ఎనీవే ఏదేమైనప్పటికీ కూడా మనకు చూసుకున్నట్లయితే ఈ రకంగా మీరు చూసుకోవచ్చు, ప్రతి ఒక్క మండలంలో ఈ విధంగా వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ అని చెప్పి ఈ విధంగా అంత పెద్ద బిల్డింగ్ అయితే కట్టేశారు, ఓకేనా గైస్. మహల్ గ్రామంలో ప్రారంభ సిద్ధమైన వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ, వైఎస్ఆర్ విలేజ్ డిజిటల్ లైబ్రరీ అనేటటువంటిది, ఓకేనా. టోటల్లీ పూర్తి అయితే చేశారు 2022 డిసెంబర్ నాటికి. అయితే ఇప్పటి వరకు పోస్టులు భర్తీ అయితే జరగలేదండి. ఆ భర్తీ కోసమే ఇంకా నోటిఫికేషన్ కోసం చాలామంది ఎంఎల్ఐఎస్సి, బిఎల్ఐఎస్సి చేసిన అభ్యర్థులు చాలామంది కూడా ఇంతకుముందు ప్రీవియస్గా కూడా కొన్ని రోజుల ముందు మేబీ 1 month బిఫోర్ వచ్చేసి చాలామంది కాల్స్ మరియు సజ్జల గారి దగ్గర కూడా వెళ్ళి కలవడం జరిగింది. ఇలా రకరకాలుగా నోటిఫికేషన్ కన్నా ముందు ఎన్నికల నోటిఫికేషన్ ఏదైతే వస్తుందో కదా, ఎన్నికల కోడ్ దానికన్నా ముందే వస్తుందని చెప్పి కూడా అడగడం జరిగింది. వాళ్ళకి ఆఫ్టర్ ఎలక్షన్ అయితే మేము రిలీజ్ చేస్తామని కూడా తెలియజేశారు. ఈ యొక్క గుడ్ న్యూస్ని మీ అందరితో మరొకసారి షేర్ చేసుకోవడానికి వీడియో చేస్తున్నానండి, ఓకేనా. వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీకి సంబంధించిన పోస్టులు అనేవి ఖచ్చితంగా భర్తీ చేస్తారు. ఈ గవర్నమెంట్ కాకపోయినా నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరైనా వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఖచ్చితంగా భర్తీ చేయాల్సిందేనండి ఇవి, ఓకేనా. అభ్యర్థులు ఈ గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకోండి. వీడియోకి డిస్క్రిప్షన్ మన యాప్ లింక్ ఇచ్చాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మన కామెంట్ సెక్షన్ మీకోసం ఓపెన్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ మీ యొక్క విలువైన అభిప్రాయాలను మరియు మీ యొక్క అర్థవంతమైన సవాళ్ళను కూడా అడగండి, ఓకేనా. అంటే మీ యొక్క అర్థమైన డౌట్స్ ఏవైతే ఉన్నాయో ప్రశ్నలు కూడా అడగండి. 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఆన్సర్ పరంగా మీకు అయితే అందిస్తాము, ఓకే. రైట్ గైస్. ప్రధానంగా వచ్చేసి ఇది డిగ్రీ తర్వాత చేసే కోర్స్ అండి. ఇంకా ఎవరైతే చేయలేదు వాళ్ళ కోసము. డిగ్రీ తర్వాత ఎనీ డిగ్రీ, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, విజిట్స్ కానీ, ఏ డిగ్రీ చేసిన తర్వాత అయినా కూడా మనము యూనివర్సిటీస్కి వెళ్ళి అక్కడ బిఎల్ఎస్ అయితే కోర్స్ చేయాల్సి ఉంటుంది. ఇది వన్ ఇయర్ సంబంధించి కోర్సు, ఓకేనా. అంటే దాదాపు ఒక 9 months అయితే కోర్స్ అండి, ఓకేనా. కాబట్టి డిగ్రీ బేస్ పరంగా ఇదైతే చేయాల్సి అయితే ఉంటుంది, ఓకే.
రైట్ గైస్.